హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇలా చూసారా? టొమాటో పులావ్ దాదాపు అందరికీ ఇష్టమైన రైస్ రెసిపీ. ఇంట్లో మనం టొమాటో పులావ్ని చాలా టొమాటోస్ యూస్ చేసి, మసాలాస్ యూస్ చేసి ఫ్లేవర్ఫుల్గా, టేస్టీగా తయారు చేసుకుంటాం కదా. ఇవాళ ఇంట్లోనే కాస్త డిఫరెంట్గా, అంతే టేస్టీగా, స్ట్రీట్ స్టైల్లో, రోడ్ సైడ్ పావ్ బాజీ స్టాల్స్లో దొరికే విధంగా టొమాటో పులావ్ హెల్తీగా, టేస్టీగా తయారు చేసుకుందాం. ఈ ఛానల్ని మీరు మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. టొమాటో పులావ్ తయారు చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి దూరగా వేయగానే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం. మరీ చిన్నగా ముక్కలుగా కాకుండా, మరీ పెద్ద ముక్కలుగా కాకుండా రఫ్గా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా కాస్త ఫ్రై అవ్వగానే ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని ఆనియన్స్తో కలిపి 1 నుంచి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. దీనిలో ఉండే పచ్చి వాసన పోయే వరకు వండుకుంటే చాలు. జస్ట్ లైట్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్ మెత్తపడే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కూరగాయ ముక్కలు వేసుకుందాం. ఇక్కడ నేను ఒక క్యారెట్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక క్యాప్సికమ్ తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత 1/4 కప్ పచ్చి బఠానీని కూడా వేసుకుని అన్ని చక్కగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్నాను. ఈ వెజిటబుల్స్ని ఆనియన్తో పాటు కలిపి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు, అంటే ఇవి కాస్త మెత్తపడే వరకు వండుకుందాం. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకున్నాను. ఇంకొక నిమిషం పాటు ఈ కూరగాయ ముక్కల్ని వండుకుందాం. ఇలా చూసారా, వెజిటబుల్స్ కాస్త మెత్తపడ్డాయి. ఇప్పుడు ఇందులో టొమాటోస్ని వేసుకుందాం. 3 నుంచి 4 టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టొమాటోస్ని కూడా వెజిటబుల్స్తో పాటు చక్కగా మిక్స్ చేసుకుని 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంటే ఈ టొమాటోస్ కుక్ అయ్యి మెత్తపడే వరకు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల పాటు ఇలా కుక్ చేసిన తర్వాత ముక్కలు మెత్తపడ్డాయి. టొమాటోస్ కూడా కుక్ అయ్యి సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇలా చూసారా, టొమాటోస్ కూడా సాఫ్ట్గా తయారయ్యాయి. ఈ స్టేజ్లో మనం పౌడర్ మసాలాలు వేసుకుందాం. ముందుగా 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ మిరప్పొడి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ పావు భాజీ మసాలా వేసుకుని వెజిటబుల్స్తో పాటు పౌడర్ మసాలాలన్నీ చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ పావు భాజీ మసాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రీట్ స్టైల్ టొమాటో పులావ్ రుచి అంతా దీనిలోనే ఉంది. మనకు నచ్చిన ఏ బ్రాండ్ పావు భాజీ మసాలా అయినా సరే ఇందులో యూస్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్, టొమాటోస్ అండ్ మసాలాస్ అన్నీ ఒకదాంతో ఒకటి చక్కగా మిక్స్ అయ్యాయి కదా. టొమాటో పులావ్లో పావు భాజీ మసాలా యాడ్ చేయడం చాలా ముఖ్యం. పావు భాజీ మసాలాలో టేస్ట్, ఫ్లేవర్ టొమాటో పులావ్కి బాగా యాడ్ అయ్యి పులావ్కి మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక టొమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఇందులో నేను 1/4 కప్ టొమాటో ప్యూరీని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్ టొమాటో నుంచి తీసిన ప్యూరీ. ఒక టొమాటోని మిక్సీ జార్లో వేసుకుని ఇలా ప్యూరీ చేసి ఫ్రెష్ టొమాటో ప్యూరీని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ప్యూరీని యాడ్ చేయడం వల్ల పులావ్కి మాయిశ్చర్ అండ్ సాఫ్ట్నెస్ వస్తుంది. ఈ టొమాటో ప్యూరీని కూడా 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. అంటే దీనిలో నుంచి పచ్చి వాసన పోయే వరకు, ఇది అన్ని వెజిటబుల్స్తో పాటు కలిసి చక్కగా కుక్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకుందాం. ఇలా చూసారా, చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న ఒక బంగాళాదుంపని ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకదానితో ఒకటి కలిపి చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటున్నాను. సో ఇక్కడ మన టొమాటో పులావ్ బేస్ మసాలా చక్కగా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని వేసుకుంటున్నాను. ఈ టొమాటో పులావ్ బేస్ మసాలా కన్సిస్టెన్సీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఈ బేస్ మసాలాని మనం ముందుగానే రెడీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఆ తర్వాత తీసి బాయిల్డ్ రైస్ యాడ్ చేసుకుని టొమాటో పులావ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకుంటున్నాను.
సో నిమ్మరసం బేస్ మసాలాకి చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఫైనల్గా ఇందులో బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుని టొమాటో పులావ్ చేసుకుంటున్నాను. మామూలు రైస్తో కూడా మామూలుగా మిగిలిన అన్నం ఉంటుంది కదా, దాంతో కూడా ఈ టొమాటో పులావ్ని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అంతా రైస్కి చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా రైస్కి చక్కగా కోట్ అయ్యి మసాలాలోని ఫ్లేవర్ టేస్ట్ అంతా ఈ రైస్కి చక్కగా పట్టే విధంగా నైస్గా మిక్స్ చేసుకుందాం. ఇలా చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చిందో ఈ టొమాటోస్ వల్ల. ఈ టొమాటో పులావ్కి చక్కటి కలర్ ఉంది కదా, నూరూరుతుంది. ఇప్పుడు తినేయాలి అన్నంత టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు దీనిపైన కొంచెం ఫ్రెష్ చాప్డ్ కొత్తిమీరని వేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకొని వేడివేడిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారా? మన డెలిషియస్ యమ్మీ టేస్టీ టొమాటో పులావ్ రెడీ అయిపోయింది కదా. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను మరి.